ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరీక్షించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంగాధర్ డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంగాధర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారంకై పోరాటం చేస్తున్నామన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం జాప్యం కారణంగానే ప్రదర్శన చేపట్టామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2020 తర్వాత అనేక మంది ఉద్యోగులు వివిధ కారణాల వలన ఉద్యోగ విరమణ చేశారని, వారందరికీ సెటిల్మెంట్ ఆలస్యం అవుతుందన్నారు. నెలవారీ పెన్షన్ సొమ్ము కూడా సకాలంలో వారికి అందటం లేదని, ఈ సమస్య పరిరక్షించాలని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నా పేరు గంగాధరరావు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోరుతూ ఎండీ ఆఫీస్ దగ్గర ప్రదర్శన ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 1/1/20 నుంచి 24 వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు ఇలా అదేమని అడిగితే ప్రభుత్వం ఫండ్స్ పంపట్లేదు, మేమేం చేయాలి అంటున్నారు. అట్లాగే 1996 నుంచి 2014 వరకు హైర్ పెన్షన్ కోసమయ్యి మా జీతాల్లో కట్ చేశారు. హైర్ పెన్షన్ ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు. అందువల్ల హైర్ పెన్షన్ అన్నా ఇవ్వండి, డబ్బులు అన్నా ఇవ్వండి అని అంటే డబ్బులు ఇస్తామన్నారు అని ఇప్పటికీ 11 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్టీసీలో సూపర్ లగ్జరీలో భార్యాభర్తలకి ఫ్రీ ట్రావెలింగ్ అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే ఆయన భార్య చనిపోయినా సరే మరణిస్తే మట్టి ఖర్చులు 25,000 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ అంశాలన్నిటితో పాటుగా